సుధాకరా, ఒరేయ్ సుధాకరా. ఒరే సుధాకరు, వస్తున్నా. సుధాకరా, ఏంట్రా? గట్టి కుట్టక. సుధాకర్, మీరు ఇది మా సుధాకర్ గాడి ఇల్లేనా? అవునండి. మీరు? మేము సరే, ఎంతకు నువ్వెవరు? వంట మనిషివా? కాదండి. పని మనిషివా? కాదండి, నేను ఆయన భార్యని. ఆహా, పదండ్రా. రండి. ఏమండి, వంట అయిపోయింది, భోజనానికి రండి. ఏమిటండి అలా చూస్తున్నారు? ఏమీ లేదే, ఆ ఇంటి ముందు 2 రిక్షాలు ఆగినాయి. ఒక మగాడు 3 ఆడవాళ్ళు ఇంట్లోపలికి వెళ్ళారు. ఎవరా అని చూస్తున్నాను. బహుశా సుధాకర్ వాళ్ళ అమ్మ అక్క బావ అయి ఉంటారు. నోర్మై, వాడు చేసుకుంటే మాత్రం ఎవరికి తెలియకుండా చేసుకున్న ఆ పెళ్లి పెళ్ళవుతుందా? వాడు కట్టింది తాళి అవుతుందా? దాంతో రీజనింగ్ తీస్తావేటక్క. తోడు దించేసి తన్ని తగిలేస్తే సరి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదంటే నీ తాడు తెంచేది నేనే. ఆగండి. ఆ తాళి తెంచడానికి వీల్లేదు. వీల్లేదని చెప్పడానికి మీరెవరండి? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన వ్యక్తిని నేను గనక. నా కొడుకు పెళ్లి చేయడానికి నువ్వెవరవయ్యా? మా కళ్యాణు మీ అబ్బాయి స్నేహితులమ్మా. సుధాకర్ రాధను ప్రేమిస్తేను. ఏంటి, మా వాడు 100 మందిని ప్రేమిస్తాడు. 100 మందికి మీరు తాళి కట్టించేస్తారా? నా తమ్ముడు తాళి కట్టవలసింది నా కూతురికి. వాడి చిన్నప్పటి నుంచి ఇదే వాడి పెళ్ళాం అనుకుంటున్నాం. పంచదార ఫ్యాక్టరీలో నాకు ఉద్యోగం పోగానే ఈ ఊరు వచ్చి సెటిల్ అయిపోయి నా కూతురు పెళ్లి చేసేద్దాం అనుకుంటుంటే మీరంతా కలిసి అంత అన్నయ్యం చేస్తారా? చూడండి, మీ ఆశ ప్రకారం ఈ పెళ్లి జరగనందుకు మీకు బాధగా ఉండటం సహజమే. కానీ ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగిందో. పరిస్థితులు ఏమైనా సరే, మాకు తెలియకుండా తాళి కట్టించి కాపురం చేయించినా సరే ఇది ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోయినా భగవంతుడి నిర్ణయం అలా ఉన్నప్పుడు మనం తలవగ్గక తప్పదు కదండి. నా కొడుకు పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. నిర్ణయించడానికి ఆ భగవంతుడు ఎవరు, జరిపించడానికి మీరెవరు? మేము మీకేమీ కావమ్మా. కానీ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాన్ని అంతా రుణానుబంధ ప్రకారమే జరుగుతూ ఉంటుందమ్మా. అగా మా కొంపకి నిప్పంటించి తీరుగా ఇప్పుడు 10 పడుతుంటే నా కొళ్ళు మండిపోతుందయ్యా. చూడండి, మీతో వాదించి మీకు కోపం తెప్పించడం నా అభిమతం కాదు. జరిగిపోయిన దాని గురించి ఆవేశపడకుండా సహృదయంతో ఆలోచించమని చెప్తున్నాను. బంధం ఎలాగో ఏర్పడింది. వాదనలకు దిగే అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేయకండమ్మా. ఎవరో దారిని పోయే దరిద్రపడి దానికి అన్యాయం చేయొద్దంటున్నారు కానీ మీరు నా కూతురు చేసిన అన్యాయం గురించి మాట్లాడరే? వాళ్ళు మాట్లాడేదంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు, ఇప్పుడు మనం చేయాల్సింది మనం చేస్తాం. అది కాదమ్మా. చూడండి, ఇది మా ఇంటి వ్యవహారం. ఇంతవరకు చేసిన దానికి సిగ్గుపడుతూ మీ ఇంటికి మీరు వెళ్ళాలి. ఏమమ్మాయ్, మాటలు కొంచెం మర్యాదగా రాని. మర్యాదస్తుల దగ్గర అయితే మర్యాదగానే ఉంటాయి. అసలు నువ్వు పార్వతి, ఏంటి? మనం ఆలోచించవలసింది సుధాకర్ గురించి. అతను క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడదాం. వెళ్దాం పద. పోయో. నీకేం పర్వాలేదమ్మా, మీ ఇంటి ఎదురుకుండానే ఉంటాం కదా. మీ అత్తగారు వాళ్ళకి ఏం కావాలో చూడు. నీకేమైనా సాయం కావాలంటే మాత్రం పద్ధతి. ఎందుకు మా చేత ప్యాన్నీళ్ళు కలుసుకుందామని రావడమోకైనా? పార్వతి, ఇంటికి వెళ్దాం పద. వస్తామమ్మా. పాదమే. పెద్ద ఉత్తరించడానికి వచ్చాడు. నువ్వు ఉద్యోగం కావాలని లెటర్ రాయగానే నేను మా యజమాని గారితో మాట్లాడాను. సరే పిలిపించు అన్నారు. వెంటనే నేను నీకు లెటర్ రాశాను. నువ్వే గట్టిగా చెప్పాలా? భలేవాడివే, నేను చెప్తాగా. నువ్వు ఇక్కడే ఉండా. నమస్కారం సార్. వచ్చారా డ్రైవర్? తాతారావు. ఆయ్ అయ్య నమస్కారం అండి. అయ్యా, నా పేరు లంకెల్ తాతారావు అంటారండి. మన హిస్టరీ ఏంటంటే మనకి ఈ మధ్యనే పంచదార ఫ్యాక్టరీలో ఉద్యోగం పోయిందండి. అంతేకాకుండా నా కూతుర్ని చేసుకోవాల్సిన బామర్దిగాడు మరో కిలాడిని పెళ్లి చేసుకున్న కేనుప్పుడు పొడిచాడండి. తమ కాడ డ్రైవర్ ఉద్యోగం దొరికితే తమ కాళ్ళకి చెప్పులా దొచ్చిపోతానండి, లేదా కోరమండల ఎక్స్ప్రెస్ కింద తలెట్టి చచ్చిపోతాను బాబు. ఇప్పుడు నేను సావడం బతకడం తమ చేతుల్లో ఉందండి. నీకు ఉద్యోగం